మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఏ సంకల్పము, ఏ ఆశయంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? కులము ధనము కంటే కూడా ధర్మాన్ని నమ్ముకున్నారు. అంటే మీరు రాజకీయాల్లోనే నిలబడాలంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఒక ధైర్యం ఉండాలి కదా, పూర్తిగా నిలిచిన ధైర్యం ఏంటి? సమాజం పట్ల నేను చూసినటువంటి వాటికి నా ప్రతిస్పందన, నా ధైర్యం. దేశాల్లో గౌరవింపబడ్డాను ఈ భాష వల్ల. ఇలాగ తప్పించేవాళ్ళు లక్షల మంది ఉన్నదన్నది వాస్తవం. మీరు ఎంచుకున్న ఎన్నికకి, ఆ సంకల్పానికి ఓటర్లుగా టర్న్ అయ్యి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని కూర్చోబెడితే కదా ఆ మేలు జరుగుతుంది. మరి ఆ మేలు నిన్నటి ఎన్నికల్లో మీకు జరిగిందా? జరుగుతుంది. కరుడు కట్టినటువంటి ద్వేషంతో ప్రజానీకాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారు. ప్రధానంగా అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ. అంటే మొన్న మన ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ వరకు మన పరిమితం అయితే 80%, 22% ఓటింగ్ అయింది కదా. నేను చెప్తున్నాను దాంట్లోనే. అంటే ఈ 20-25% మంది 70 వరకు పడుతున్నాయండి అన్ని చోట్ల. వాళ్ళు కులం చూడట్లేదు, ధనం ఇస్తారని చూడట్లేదు. ఎవడికేసినా ఒకటే, మా పన్నులు కట్టించుకుంటున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు. ఎక్కువ మంది అన్ని కులాల వాళ్ళకి, మ్యాక్సిమం ఎక్కువ మంది అన్ని కులాల వాళ్ళకి, ఎక్కువ మంది కులాల వాళ్ళకి మేము ప్రాతినిధ్యం ఇచ్చామని వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు కదా. సో రాజకీయ భాగస్వామ్యం అనుకున్న మేరకు జరగట్లేదు అనేది మీ. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇలా విజ్ఞప్తి చేస్తున్నానని, టీటీడీ పాలక మండలి మార్పులు చేయండి, అన్ని కులాలని సభ్యులుగా అవకాశం ఇవ్వండి. ఒక మంచి వ్యక్తి, మంచి పార్టీ, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులుగా ఆ పార్టీలో ఉంటే వాళ్ళు ఓటేసే పరిస్థితి వస్తుందనే ఒక విశ్వాసము మీకు భవిష్యత్తు పట్ల కూడా ఆ విశ్వాసంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు, నేను కోరుకున్న 25% దగ్గరగా వస్తున్నారు. 40% వచ్చిందిగా నేను అనుకున్న దాంట్లో దాదాపుగా. 82% వెళ్ళిన ఓటింగ్ భవిష్యత్తులో 90కి వెళ్ళొచ్చు, 95కి వెళ్ళొచ్చు. ఆ క్రమంలో మంచి జరుగుతుంది. ఆ క్రమంలో బెడ్ మీద ఐసీయూలో కూడా ఉంటాడండి, అతను కూడా ఓటేసే అవకాశం వస్తుందేమో. చైతన్యము అంటే మొన్నటి ఎన్నికల్లో మామూలుగా మీ జై తెలుగు కాకుండా వేరే ఇండిపెండెంట్గా మీరు నిల్చున్నారు, మీతో పాటు మన పాలపర్తి శ్యామనాథన్ నిల్చోబెట్టారు. అదేంటి సార్ ఒకసారి వివరించండి. సో ఇప్పుడు మీకు ఈ మన జై తెలుగు పార్టీ మళ్ళీ దాని వ్యవస్థీకృతంగా రిజిస్ట్రేషన్ అదంతా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ సైట్లో ఉంటుంది అది. మీరు ఆ 40 లక్షల లోపే ఉన్నారా మీరు? అంతేగా. నేను అంత కూడా ఎక్కడ ఖర్చు పెట్టగలను. అదే ఎన్నికల్లో జరగవలసింది ఏమిటి ప్రక్రియ? మాశర్మ గారు నుంచుంటున్నాడు, జొన్నవిత్తులు గారు నుంచుంటున్నాడు. దానికోసం మీరు ఒక ప్రచార రథం, నేను ఒక ప్రచార రథం, నా వెనకాల ఒక 500 మంది, మీ వెనకాల ఒక 300 మంది. దమ్ముంటే రా అని వాళ్ళు అంటున్నారు. నేను ఇచ్చిరే సవాలంటే దమ్ముంటే మీకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన 40 లక్షల ఖర్చుతో ఎన్నికల కమిషన్ చెప్పింది నరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా.